హాయ్ అండి. నేను మీ శాన్వి శ్రీ టాక్స్. ఏంటి ఏదో వాటర్‌లా తేలుతున్నట్టుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. మనకి చలికాలం వచ్చేసింది కదా! అసలు 5 గంటలకే స్టార్ట్ అయిపోతుంది. ఆ వణుకుడు రోగం అంటాం కదా! అలా వణికిపోతున్నాము. అమ్మో! అసలు ఎంత చలి ఉందో. ఈ చలిలో ఏమైనా తిందాం, తాగుదాం అనంగానే గుర్తొచ్చింది ఏంటంటే నాకు సూప్ అనమాట. అయితే ఇంట్లో చికెన్ మనం కర్రీ చేసుకున్నప్పుడు ఉడకపెడతాం కదా! ఆ ఉడకపెట్టిన నీళ్ళు నా దగ్గర మిగిలిపోయినాయి అనమాట. దాంతో నేను సూప్ తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేస్తున్నానో వచ్చేద్దాం రండి చూసేద్దాం. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. అలానే ఈ సూప్ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే మంచిగా నెయ్యేసేసుకొని అందులో వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం, ఈ సూప్‌లోనే నేను అన్నీ ఏసేసానండి. ఏది పచ్చిమిరపకాయలు, అల్లం చిన్నుప పేస్ట్, ఉడకపెట్టిన చికెన్‌లోని అన్నీ ఏసేసాను. దీంతో మనం కార్న్ ఫ్లవర్ ఏసుకొని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకున్నామంటే చాలు. ఇంక కొత్తిమీర అంటే కొత్తిమీర అంతే.